శుభ్రంగా స్నానం చేసి వేడి నీళ్ళు మనం హాయిగా ఇష్టమైనటువంటి వేషధారణ చేసుకుని హాల్లో కూర్చొని ఫ్యాన్ 5లో పెట్టేసి బాబాగారిలాగే కాలు మీద కాలెట్టేయండి. దుఃఖం దెబ్బకు పోతుంది 10 నిమిషాలు, అనుమానం ఎలా చేసి చూడండి. పుట్టిన ప్రాక్టీస్. ఇన్ని చప్పట్లు మోగేయండి, ఈ దుఃఖాలన్నీ పోయినట్టే లెక్క. అంతే లెక్క. మానసికమైన దుఃఖాన్ని శారీరకమైన సౌఖ్యం ద్వారా తగ్గించవచ్చు. అలాగే శారీరకమైన అనారోగ్యాన్ని మానసికమైన ఉత్సాహం ద్వారా తగ్గించవచ్చు. శరీరంలో ఏదో జ్వరం వచ్చింది, కొంచెం తలనొప్పిగా ఉంది అనుకుందాం, ఏవో ఉంటాయి కదా, కాలు నొప్పి, కడుపు నొప్పి, ఏ నొప్పి లేకపోతే శరీరం ఎలాగా ఏదో ఒకటి ఉంటుంది, ఉండని. అది ఉందని మన మనస్సుని నిరుత్సాహంగా చేయక్కల. మనకి ఇష్టమైన పుస్తకం చదువుకోవడం ద్వారా, మనకి ఇష్టమైన కాఫీ తాగడం ద్వారా, మన ఇష్టమైన వ్యక్తితో మాట్లాడడం ద్వారా మన మనస్సుని ఉత్సాహపరుచుకుంటే 3 రోజులకు తగ్గే జ్వరం 3 నిమిషాల్లో తగ్గుతుంది. శరీరం ఆరోగ్యంగా లేదు